చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 మెజారిటీతో గెలిపిద్దామా? చంద్రబాబు నాయుడు గారి 1,00,000 మెజారిటీతో గెలిపిద్దామా? వైసీపీ కోటలు బీటలు కొడదామా? వైసీపీకి డిపాజిట్ లేకుండా గల్లంతు చేద్దామా? చంద్రబాబు నాయుడు గారు మన గుండెల్లో ఉన్నారని నిరూపిద్దామా? మనమందరం కూడా ఎప్పుడెప్పుడా నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనే మాట కోసం ఈ 50 రోజులు ఒక సైనికుల్లాగా పనిచేస్తామని వచ్చిన అశేష తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారిని మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా? హుషారుగా లేకపోతే దొంగలు పడతారు మళ్ళీ. ఇప్పుడు కొంతే దోచకపోయారు కానీ రేపు మొత్తం దోచుకునేస్తారు, ఏం మిగలదు మళ్ళీ. గౌరవనీయులు మిత్రపక్షాల అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పార్లమెంటుకి దగ్గుమళ్ల ప్రసాదరావు గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ గారు, జనసేన నాయకులు నరేష్ గారు, బీజేపీ నాయకులు శివశంకర్ గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు, మన నియోజకవర్గంలో ఉండి కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తున్నటువంటి కంచర్ల శ్రీకాంత్ గారు, నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి పిఎస్ ముందత్నం గారు, సమన్వయ కమిటీ కన్వీనర్ ఆర్ చంద్రశేఖర్ గారు, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి గౌరవనీయులు గౌరవాని శ్రీనివాసులు గారు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్ బాబు గారు, నియోజకవర్గం పరిశీలకులు కాదర్ బాషా గారు, మున్సిపల్ పార్టీ అధ్యక్షులు రాజకుమార్ గారు, కుప్పం రూరల్ మండల పార్టీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారు, గుడుపల్లి మండల పార్టీ అధ్యక్షులు బాబు గారు, శాంతిపురం మండల పార్టీ అధ్యక్షుడు విశ్వనాథ నాయుడు గారు, రామకుప్పం మండల పార్టీ అధ్యక్షుడు ఆనందరెడ్డి గారు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, మా తెలుగింటి ఆడపడుచులు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, జన సైనికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. కుప్పం అనగానే నేనే గుర్తొస్తా. ప్రపంచం అంతా కూడా కుప్పం పేరెత్తాను, నా పేరెత్తానే కుప్పం అని గుర్తు చేసుకుంటారు. అదే సమయంలో నేను ఎక్కడికి పోయినా గర్వంగా నా కుప్పం నియోజకవర్గం ఉంది అని కాళ్ళరెగరేసుకొని చెప్పగలుగుతున్నానంటే అది మీరు నా మీద చూపించిన అభిమానం. 35 సంవత్సరాలు, అవునా కాదా? తమిళలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది నాయకులు పోటీ చేసేటప్పుడు వాళ్ళ కులం ఓట్లుంటే అక్కడ పోటీ చేస్తారు, వాళ్ళ మత ఓట్లుంటే అక్కడ పోటీ చేస్తారు. నేను పోటీ చేసింది మంచి మనుషులు ఎక్కడుంటే, పేదవాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వచ్చాను, అవునా కాదా? నాకు ఇక్కడ కులస్తులు లేరు, నాకు మతం లేదు, పేదరికమే నా మతం, బడుగు బలహీన వర్గాలే నాకు మొత్తం సర్వస్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
రాష్ట్రంలోనే వెనుకబడిన వర్గాలు ఎక్కువ ఉండే నియోజకవర్గం మన కుప్పం. అలాంటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి గన్ షాట్ గా గెలిపిస్తున్నారంటే అది మీ యొక్క అభిమానం. నేను ఇక్కడికి 7 ఎన్నికల్లో పోటీ చేశాను. ఈసారి నేను వచ్చి మిమ్మల్ని ఈరోజు వచ్చింది, నేను రాష్ట్రం మొత్తం తిరిగే ముందు మీ ఆశీస్సులు కోరడానికి వచ్చాను. ఇంత మునుపంతా మీరు ఆశీస్సులు నాకు పంపించేసేవారు. మీరు రావద్దండి, మేమున్నాం, అవసరమైతే ఉండి పెట్టి డబ్బులు వసూలు చేసి మీ నామినేషన్ వేసి మిమ్మల్ని గెలిపించి పంపిస్తామని చెప్పిన నియోజకవర్గం ప్రజానీకం మీరు. నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ఎన్ని జన్మలెత్తినా మళ్ళా పుట్టి మీ రుణమే తీర్చుకోవాలని ఆలోచిస్తున్నాను. అది నా కోరిక. దానికి కారణం మీ మంచితనం, మీరు చూపించిన అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు అనిపిస్తా ఉంది ఎన్నికల కళ వచ్చేసింది. ఎప్పుడెప్పుడు ఎన్నికలు జరుగుతాయా అని సిద్ధంగా ఉన్నారు. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి అవునని. దీనికి కారణం కుప్పం అభివృద్ధికి అడ్డుపడిన వైసీపీ పార్టీకి ఈసారి డిపాజిట్లు వస్తాయని మిమ్మల్ని అడుగుతున్నా, రాణిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ కసి మీలో కనపడస్తా ఉంది. 5 సంవత్సరాలు హింసా రాజకీయాలు చేశారు. ఇక్కడే పెట్టుకున్న అన్నా క్యాంటీన్ పెడితే దుర్మార్గులు పేదవాడికి తిండి పెడతానంటే అడ్డం పడ్డారంటే బాధ అనిపించదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు రద్దు చేశారంటే వీళ్ళు మనుషుల తమ్ముళ్ళు ఏమమ్మా, వీళ్ళు మనుషులమ్మా? అలాంటి దుర్మార్గులు. ఇంకో పక్క మీరు చూస్తే కుప్పంలో చిల్లర రాజకీయాలతో కుప్పి గంతులేసే వాళ్ళకందరికీ హెచ్చరిస్తున్నా. నిన్నటి వరకు మీ ఇష్ట ప్రకారం పోలీసులు అడ్డం పెట్టుకున్నారు. మీరు మేము ఒకటే. ఈరోజు మీకు పోలీసులు లేరు, మాకు పోలీసులు లేరు. ఎలక్షన్ కమిషన్ ద్వారా పోలీసులు పనిచేస్తారు. ఏం తమ్ముళ్ళు సిద్ధమా మీరు? ఏమమ్మా ఆడబిడ్డలు సిద్ధమా మీరు? పుంగునూరు నుంచి ఒక అతను వస్తా ఉంటాడు దోపిడీకి ఇక్కడి కప్పం కట్టించుకోవడానికి. కబద్దారు, నువ్వు దోచిన డబ్బులన్నీ కక్కిస్తా. ఎక్కువ రోజులు లేదు. అంతేకాకుండా నేను ఒకటే చెప్తున్నా, ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వస్తే ఎన్ని డ్రామాలు ఆడాలనో అన్ని డ్రామాలు ఆడారు. ఒక విషయం మీరు చూడండి, మన నియోజకవర్గంలో ఎప్పుడైనా సరే హింసా రాజకీయాలు ఉన్నాయా? రౌడీజం ఉందా? ఎక్కడన్నా కానీ దోపిడీ ఉందా ఎప్పుడైనా? అలాంటి నియోజకవర్గంలో 5 ఏళ్లుగా ఎక్కడికక్కడ దోపిడీ. మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఈ నియోజకవర్గానికి వస్తే రానీకుండా చేశారా లేదా తమ్ముళ్ళు ఆడబిడ్డలను అడుగుతున్నా. నన్ను రానీకుండా చేసి అడుగడుగునా నా మీద లేనిపోని కేసులన్నీ పెట్టి కడాల నేను ఇక్కడ తిరిగితే ఇదే రోడ్లో వచ్చారు. గెస్ట్ హౌస్ నుంచి జ్ఞాపకం ఉందా మీకు? ఇక్కడ అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసి యథేచ్ఛగా పోతా ఉంటే ఈ పోలీసులే సాక్షులుగా ఉండిపోయి నేను వస్తే నా మీద రౌడీని చేపించారు. బాధ ఆవేదన నేను వాళ్ళు ఏమనడం లేదు, కానీ నేను ఇదే చెప్తున్నా, రేపు మనం రాగానే ఈ పోలీసులే రౌడీల్ని చిత్తుగా నిర్మూలించే కార్యక్రమం చేస్తారు. నేను ఆ రోజు ఇక్కడి నుంచి వెళితే ఆ రోజు సాయంత్రం మన వాళ్ళని 100 మంది పైన కేసులు పెట్టి
పాపం ఇక్కడే ఉన్నాడు. అందరు నాయకులు గౌరవాన్ని శ్రీనివాస్ సహా అందరు నాయకుల్ని జైల్లో పెట్టారు. మునుస్వామి అందరినీ జైల్లో పెట్టారు. 30 రోజులు జైల్లో ఉన్నారు. నా కుటుంబ సభ్యులు జైల్లో ఉంటే నేను బాధపడి నా జీవితంలో మొట్టమొదటిసారిగా జైలుకి వెళ్ళా. ఆ తర్వాత నన్నేం చేశారో మీరే చూశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే రౌడీయిజం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టానుసారంగా నేరాలు ఘోరాలు చేస్తాం అనుకుంటున్నారు. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. కుప్పంలో చెప్తున్నా, చోటా మోటా రౌడీలకు హెచ్చరిస్తున్నా, ఎన్నికలు సుజావుగా జరగనియండి. ఎన్నికలు సుజావుగా జరగనీయకుండా అడ్డుపడితే మా తమ్ముళ్ళు ఎవ్వడికి భయపడడు. ఏం తమ్ముళ్ళు భయపడతారా మీరు? సైకిల్ స్పీడ్ పెంచండి. అడ్డొస్తే పచ్చడి పచ్చడిగా తొక్కుంటా వెళతాం కానీ ఎవరిని వదిలిపెట్టాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారా లేదా? మీరు కాపాడుకుంటామంటే గట్టిగా చెప్పండి. మీరు చూశారు, ఎన్నికలు వచ్చాయి. మొన్నే ఈ ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి అందరి నీవా నీళ్లంటూ హంగామా చేశాడు. చేశాడా లేదా? వచ్చాయా నీళ్లు? అయ్యా ముఖ్యమంత్రి, మా కుప్పం అంతా కొట్టుకోబోతామని ఎక్కడ చూసినా నీళ్లే ఉన్నాయి, మునకైపోయింది. హెలికాప్టర్ పంపించి మమ్మల్ని రక్షించడానికి. అవునా కాదా? డ్రామాలు ఆడతావా? సినిమా సెట్టింగ్లు పెడతావా? నీళ్లు ఎక్కడి నుంచో తెచ్చారు, గేట్లు ఎక్కడి నుంచి తెచ్చారు, గేట్లు పెట్టారు, నీళ్లు ఎత్తారు. ఈయన వెళ్ళాడు, తెల్లవారితో గేట్లు తీసుకుపోయారు. మన తమ్ముళ్ళు ఆ కాలువలో నీళ్లు లేకపోతే నేరుగా పోయి కాలువలో కూర్చొని జగన్ జలగా రా, ఇక్కడికి మా కుప్పంలో నీళ్లు రాలేదని నిరసన తెలియజేశారు తెలుగుదేశం తమ్ముళ్ళు. సిగ్గుందా నీకు ఇప్పుడు రావడానికి? నియోజకవర్గానికి అర్హత ఉందా రావడానికి? పులివెందులకు నీళ్లు ఇచ్చాను, అవునా కాదా? ఇదే మీటింగ్ లో 100 సార్లు చెప్పాను. 90% అందరి నీవా నేనే పూర్తి చేశాను. ఇక్కడే నీళ్లు తీసుకొచ్చి ఎన్నికల ముందు వీకోట్లో నీళ్లు రిలీజ్ చేశాను. అక్కడి నుంచి కుప్పానికి నీళ్లు తేవాలని దద్దమ్మ చవట్లు. మీరు నన్ను గురించి విమర్శిస్తారా? ఇప్పుడు చెప్తున్నా, నెక్స్ట్ సీజన్ లో కుప్పానికి నీళ్లు తెచ్చే బాధ్యత, అందరి నీవా నీళ్లు వచ్చే బాధ్యత, అన్ని చెరువులు నింపే బాధ్యత, పాలారు పూర్తిగా బారించే బాధ్యత, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, మిత్రపక్షాలు తీసుకుంటాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకే మీరు గుర్తుపెట్టుకోవాలి, నోరిప్పితే అబద్ధాలు, ప్రతి ఒక్కటి ఫేక్ న్యూసే, ప్రతి ఒక్కటి మీరు చూస్తున్నారు. నా జీవితంలో ఎలాంటి పనికి మాలినటువంటి రాజకీయ నాయకులను ఎప్పుడూ చూడలేదు. ముఖ్యమంత్రిని ఇది కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క కుప్పానికి అభివృద్ధి కాదు, నేను అభివృద్ధి కోసం పోరాడానా లేదా? అన్ని పనులు చేశామా లేదా? 5 ఏళ్లు హింసను తెచ్చారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ నియోజకవర్గానికి చాలా అన్యాయం జరిగింది, తీరని అన్యాయం జరిగింది. ఎప్పుడూ లేని విధంగా కుప్పంలో హింస, దాడులు, కబ్జాలు, బెదిరింపులు వచ్చాయి. గ్రనైట్ మాఫియా వచ్చింది. నేను మొన్నే చూశాను, అక్కడ పోయినప్పుడు శాంతిపురంలో చూస్తే కేజీఎఫ్ మారిగా మొత్తం తువేశారు. ఆ రోజు నేను కంప్లైంట్ చేశాను. కంప్లైంట్ చేసి సిగ్గులేని నాయకులు 2 రోజులు గమ్మునుండి
మళ్ళీ యథేచ్ఛగా గ్రానైట్ దొంగ వ్యాపారం చేశారంటే నా దగ్గర అన్ని లెక్కలున్నాయి. వడ్డీతో సహా మీ దగ్గర వసూలు చేసే బాధ్యత రేపు తీసుకుంటాం. మా కడాన ఆడబిడ్డల పైన కూడా అక్రమ కేసులు పెట్టారు. కార్యకర్తల మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేశారు. జైలుకు కూడా పోయారు. అన్నీ నాకు గుర్తున్నాయి. ఏది మరిచిపోను. తప్పకుండా వడ్డీతో సహా తిరిగి చెల్లించే బాధ్యత మనం తీసుకుందాం. కానీ మీ పట్టుదల చూశాను, మీ అభిమానం చూశాను. జైలుకు పోయినా బయట వస్తానే జెండా పట్టుకోవడం వదిలిపెట్టలేదు. మిమ్మల్ని చూస్తే నాకు అనిపిస్తుంది మీ కమిట్మెంట్ కి మనస్ఫూర్తిగా నా సెల్యూట్. మిమ్మల్ని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఎన్ని పనులు చేసినా మీ రుణం తీర్చుకోలేను. నేను ఒక విషయం చెప్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ ఒక పని చేశారు. కుప్పం నియోజకవర్గంలో మీరే ఆలోచించి, నేను ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని, కుప్పం నియోజకవర్గంలో ప్రజలందరూ కలిసి 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రంలో అతిపెద్ద మెజారిటీ వచ్చే నియోజకవర్గం మన కుప్పం, అవునా కాదా? అన్ని ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గం కుప్పం, అవునా కాదా? సైకిల్కి తప్ప వేరే పార్టీకి ఓటేయడమే తెలియని నియోజకవర్గం ఈ కుప్పం. అదే బంగారు కుప్పం. అలాంటి కుప్పంలో మీరు ఒక చరిత్ర సృష్టించాలని మీరు ఆలోచించారు. అందుకే అడుగుతున్నా. 70,000 మెజార్టీ వచ్చాయి. కానీ ఈసారి మాత్రం 1,00,000. ఎంత మెజారిటీ? ఎంత మెజారిటీ? ఎంత మెజారిటీ? ఎంత మెజారిటీ? 1,00,000 మెజారిటీ. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమైతే గట్టిగా చెప్పండి. 1,00,000 మెజారిటీ గెలిపిస్తామని. ఇప్పటికే రుణపడున్నా. 7 సార్లు గెలిపించిన మీకు ఇప్పుడు చెప్తున్నా, 40 ఏళ్లలో ఏం చేశారో 35 ఏళ్లలో 5 సంవత్సరాల్లో చేసి మీ రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక్క విషయం ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తున్నాను. మీది నాది ఈనాటి బంధం కాదు. 35 ఏళ్లుగా మీరు నన్ను ఆదరిస్తున్నారు. మీ కుటుంబ సభ్యుడిగా నన్ను చూశారు. ప్రతి ఇల్లు నా ఇల్లే, ప్రతి గ్రామం నా గ్రామమే. ఎవరికి ఇబ్బంది వచ్చినా నాకు ఇబ్బంది వచ్చినట్టుగానే భావించి మీకు అండగా నేనుంటానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే నేను ఒకటి అడుగుతున్నా. మొన్నే చాలా మంది కుప్పి గంతులేశారు. చంద్రబాబు నాయుడు ఓడిస్తాం, కుప్పం కూడా గెలుస్తాం, వైనాట్ కుప్పం అని 175 మాట్లాడారు. మీరేమంటారు దానికి? మీరేమంటారు దానికి? వీళ్ళ వల్ల అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కాదు అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఇది మీకు సాధ్యం కాదని నేను అంటున్నా. వైనాట్ పులివెందల, వైనాట్ పులివెందల. మళ్ళా రిపీట్ చేస్తున్న వైనాట్ పులివెందల. జగన్ నీకెందుకు ఓటేయాలి? బాబాయిని గొడ్డల పేరుతో ఎత్తేసిన దానిగా, రాష్ట్రాన్ని దోపిడీ చేసిన దానికా అని అడుగుతున్నా. అవునా కాదా? రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేసిందని నీకు ఓటేయాలనా? అందుకే ఈరోజు కుప్పం మీటింగ్ ద్వారా నేను ఎన్నికల శంఖారావం ప్రజాగళాన్ని పూరిస్తున్నా. ఈ ప్రజాగళం ఉధృతంగా మారి తీవ్ర వాయుగండంగా మారి
అడ్డం వస్తే కొట్టుకోబోతారు తప్ప ఆ బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతారు తప్ప ఎన్నికొచ్చే సమస్య లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. 13వ తారీఖున పోలింగ్. తమ్ముళ్ళు టైం ఉందని అశ్రద్ధ చేయొద్దండి. ఉధృతంగా గాలి వీయాలి. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ పొలాన్ని అడిగినా, ఏ చెట్టును అడిగినా, ఏ పుట్టను అడిగినా సైకిల్ 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 తెలుగుదేశం మిత్రపక్షాలి. ఫ్యాన్ పోవాలి, ఫ్యాన్ పోవాలి. ఫ్యాన్ చిత్తు చిత్తుగా ఏం చేయాలి? చేసిన తప్పుడు పనులకి ఆ ఫ్యానే కనపడకూడదు. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సమావేశంలో కుప్పంలో మీరు చూశారు. మా వాళ్ళు 1,00,000 మెజారిటీ లక్ష్యంగా ముందుకు పోతున్నారు. రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాలు గెలిపిస్తామని సంకల్పం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. న్యాయమానా కదా తమ్ముళ్ళు? అన్ని నియోజకవర్గాలు గెలిపించాలా లేదా? గెలిపించాలంటే గట్టిగా పిలిపివ్వండి, గెలిపించాలని. ఎందుకంటే 5 ఏళ్లు వైసీపీ అక్రమాలు, అరాచకాలని, కష్టాలని, బాధుడే బాధుణ్ణి అన్ని చూశాం. సామాన్య కుటుంబం దగ్గర నుంచి అందరూ నష్టపోయారు. మీరందరూ బాధితులు అవునా కాదా? నష్టపోయారా లేదా? నేనేమన్నా అబద్ధం చెప్తున్నానని మిమ్మల్ని అడుగుతున్నా. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి అవునా కాదా? అందుకే ఇంకో పక్క రాష్ట్రంలో ప్రజలకు, వారి ఆస్తులకు రక్షణ లేదు. మీ ఆస్తికి రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ప్రైవేట్ ఆస్తులు కూడా లాగేసుకుంటున్నారు. పరిశ్రమలు, కంపెనీలు లాగేసుకునే పరిస్థితికి వచ్చారు. వాటాలు కూడా లాగేసుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఈ కుప్పం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను 3-4 సంఘటనలు ఈ సందర్భంగా మీ పరిశీలనకు పెడుతున్నా. ఒంటిమిట్ట ఎక్కడో లేదు, ఇక్కడే పక్కనే, రాజంపేట పక్కనే ఒంటిమిట్ట. తెలుసా మీకు? తమ్ముళ్ళు అడుగుతున్న ఆడబిడ్డ తెలుసా? తెలుసా అంటే జైలు పైకెత్తండి. ఆ ఒంటిమిట్టలో ఒక సాధారణ కుటుంబం, పద్మశాలి కుటుంబం, సుబ్బారావు అనే వ్యక్తి. నేనే ఒంటిమిట్టని విభజన తర్వాత అభివృద్ధి చేశాం. ఎందుకంటే రామాలయం చాలా పవిత్రమైన రామాలయం ఉందని, మనం దీన్ని బాగా అభివృద్ధి చేయాలని భద్రాచలం పోయిన తర్వాత నేను ఆ రోజు ఒంటిమిట్టను అభివృద్ధి చేశాను. దానివల్ల అక్కడ ఉండే భూముల విలువ పెరిగింది. భూముల విలువ పెరిగితే ఈ సుబ్బారావు అనే వ్యక్తికి 3 ఎకరాల భూమి ఉంది. ఆయన మగ్గం వేసేవాడు. అందులో నష్టం వచ్చింది. చిన్న చిన్న వ్యాపారాలు చేశాడు. గిట్టుబాటు కాలేదు. 2 కూతుర్లు, ఒక అమ్మాయిని హైదరాబాద్ లో ట్రైనింగ్ ఇప్పిస్తూ అది అమ్మేసి ఆ అప్పు కట్టేద్దామని ప్రయత్నం చేశాడు. కానీ అది చూసుకుంటే దుర్మార్గులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఒకప్పుడు మీరు చూస్తే రికార్డులు పకడ్బందీగా ఉండేటివి. ఆ రోజు మీరు చూస్తామంటే జమాబందీ కూడా చేసేవాళ్ళం. ఎవరు రికార్డులు మాయలేరు. ఈ యొక్క నేరస్తులకు అధికారం వచ్చి కంప్యూటర్లో ఒక నెంబర్ మారిస్తే మీ భూమి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఏమీ చేయక్కర్లా. ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని, ఈ దొంగ ఇంట్లో కూర్చొని సుబ్బారావు భూమి ఎల్ఐకి రాసేస్తాడు. ఆ నెంబర్ కరెక్ట్ చేస్తాడు. ఇంకా మీ పని అయిపోయింది. అక్కడి నుంచి తిరిగాడు, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి అవినీతి,
ఎవరో సమాధానం చెప్పలేదు. తిరిగి తిరిగి ఆశ వదులుకొని బ్రతకాలనే ఆశ కూడా లేకుండా ఎంత క్రూరంగా చేశాడో మీరు చూస్తే రైలు కింద పడి చనిపోయాడు. రైలు కింద పడి ఆయన చనిపోతే భార్య కూతురు ఇద్దరు ఆ వార్త విని మేము కూడా బతకలేమని వాళ్ళు విషం దాగి వాళ్ళిద్దరు చనిపోయారు. ఆలోచించారా? అర్థమైందా రాష్ట్ర ప్రజలందరికీ? ఒక ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వం, నేరస్తుల ప్రభుత్వం. మేము ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. ఇప్పుడు కొత్త చట్టం తీసుకొచ్చారు భూముల మీద. భూ పరిరక్షణ కాదు, అది మీరంతా కూడా భోంచేస్తారు, దానికి రక్షణే ఉండదని చెప్తే పట్టించుకోకుండా పెట్టి ఈ రాక్షస మూక వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఈ పేదవాళ్ళ భూములు లాక్కేసుకుంటే రికార్డులు మార్చేస్తే నిండు కుటుంబం బలైపోయింది. అది నా బాధ. నిన్న అమ్మాయితో మాట్లాడా, దిక్కు తెలియకుండా ఉంది. కానీ నేను ఒక మాట ఇచ్చాను, అమ్మా నీకు జరిగిన అన్యాయం జరిగింది, తప్పకుండా భూమి ఇప్పిస్తా, నేను గవర్నమెంట్కి వస్తానే, భయపడద్దు. అదే సమయంలో నేను ఒక 5 లక్షల రూపాయలు నీకు ఇస్తా, నిన్ను చదివిస్తా, చదివించి నీకు అండగా ఉంటానని నేను హామీ ఇచ్చా. ఎంతమందిని చేయగలుగుతామని నేను మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒక అపోజిషన్ లీడర్ గా నా దృష్టికి వచ్చింది కాబట్టి నేను చేయగలిగాను. ఇలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎంతమంది జీవితం మీద ఆశలుకొని ఇంకా బతకలేమనే ఉద్దేశంతో చనిపోతుందో మీరే చూడాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మీరు చూస్తే ఇది అయిన తర్వాత విశాఖపట్నం 3 ఉదాహరణలు ఇస్తున్నా. ఒక గన్ పెట్టి సొంత భూమిని రాసిమ్మన్నారు. అతను కూడా ఎన్ఆర్ఐ, 5 ఎకరాలు భూమి రాజశేఖర్ రెడ్డి అప్పుడే రెగ్యులరైజ్ చేసుకున్నాడు. ఇది నా సొంతం, ఇప్పుడు 100 కోట్లు చేస్తుంది, నేను ఎందుకు ఇవ్వాలి, నేను ఇవ్వనన్నాడు. ఇవ్వనంటే ఆఫీసర్లు పంపించి రికార్డులు మార్చారు. అక్కడి నుంచి వేధింపులు మొదలు పెట్టారు. హైకోర్టుకు వెళ్ళాడు, సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. 5 ఏళ్లుగా ఆయన భూమి కాపాడుకుంటూనే ఉన్నాడు. ఏం తమ్ముళ్ళు, సొంత భూమిని కాపాడుకోవడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తే రేపు రాబోయే రోజుల్లో మీరు ఏమవుతారని అడుగుతున్నా. తిరుపతిలో నిన్న ఒక మహిళ, ఎన్ఆర్ఐ మహిళ, డాక్టర్ సునీత, ఎన్ఆర్ఐ, ఆస్ట్రేలియాలో ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి కొంత భూమి కొనింది. తిరుపతి కైకాల చెరువు సర్వే నెంబర్ 1లో డాక్టర్ సునీత భూమి కొంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలు ఆ భూమి ఆక్రమించుకుని రికార్డులు మార్చేశారు. అది తెలుసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు అన్నారు, ఏడాది అయిపోయింది, నువ్వు ఇప్పుడు వచ్చావు, సబ్ డివిజన్ కూడా అయిపోయింది, ఈ భూమి నీది కాదని చెప్పారు. అందరి దగ్గర తిరిగితే ఎవరూ సమాధానం చెప్పలేదు. ఇంకా విధి లేని పరిస్థితుల్లో ఆస్ట్రేలియాకి వెళ్లిపోయి అక్కడి నుంచి వీడియో పెట్టింది, నా భూమిని వైఎస్ఆర్ దొంగలు కొట్టేశారు అని చెప్పి. నేను అడుగుతున్నా, ఇంకొక సంఘటన చెప్తున్నా. ఇక్కడనే ఎమ్మెల్యే, పలమనేరు ఎమ్మెల్యే ది గ్రేట్ వెంకట గౌడు, అక్రమాలకు అడ్డే లేదు. మన నియోజకవర్గం పక్క నుండి గ్రెనైట్ ని జనార్దన్ నాయుడు అనే గ్రెనైట్ ఉంటే బలవంతంగా రాయించుకున్నారు, ఆకుపై చేసుకున్నారు. కరెంటు ఛార్జీలు ఆయనకి ఇచ్చేసిన తర్వాత కరెంటు వాడుకొని బిల్లుని పంపించారు. మళ్ళీ ఈయన కోరి లాగేసుకున్నారు, వాడుకున్నారు. మళ్ళా కరెంటు బిల్లు కట్టమంటే నేనెందుకు కడతాను, వాడింది నువ్వు కట్టుకుంటే దాని మీద వేధింపులు ప్రారంభమైనాయి. తమ్ముళ్ళు, ఇవి చూసిన తర్వాత ఇక్కడే ఉన్నాడు. ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ సంఘటనలు 4-5 సంఘటనలే చెప్పాను. ఊరూరులో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, వాడవాడలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇది యథార్థం.
అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కొంతమంది బయట వస్తున్నారు, కొంతమంది బయట రాలేకపోతున్నారు, కుంగిపోతున్నారు, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. ఆ భయంతో బ్రతకలేమని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగే పరిస్థితి. అబ్దుల్ సలాం నంద్యాల, 4 భార్య భర్త 2 పిల్లలు, రైలు కింద పిల్లల్ని కట్టేసి పెట్టి భార్య భర్త ఆ రైలు కింద పడి చనిపోయారంటే ఎంత మనోవేదన అనుభవించారు, ఎంత కష్టపడ్డారు, ఎంత క్రూరంగా చనిపోయారో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ చూసిన తర్వాత నేను అనిపించింది, డ్రగ్స్ విశాఖపట్నం 25,000 కేజీలు డ్రగ్స్ వచ్చాయి తమ్ముళ్ళు. 1 కేజీ కాదు, ఒక 5 గ్రాములు వేసుకుంటే ఇంక మత్తులోకి వెళ్ళిపోతారు మీరు. 5 గ్రాములు కూడా అనుకుంటే 1-2 గ్రాములే, చాలా తక్కువ. 1 గ్రాము, 1 గ్రామే నాకు తెలియదు. ఎవరు నేను వాడేవాళ్ళు ఉంటే నాకు తెలియదు అని కూడా చెప్తున్నా. ఎందుకంటే కిళ్ళీ కొట్లు డ్రగ్స్ ఉన్నాయి, అవునా కాదా? గంజాయి ఉంది, అవునా కాదా? ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, 3 ఏళ్లకు మునుపు నేను గంజాయి పైన పోరాడాను. ముద్రా పోర్ట్ నుంచి డ్రగ్స్ వచ్చాయి, విజయవాడ అడ్రస్ తో వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లింకులు ఉన్నాయని ఆ రోజే నేను చెప్పాను. చెప్పితే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేసి మన వాళ్ళని కొట్టారు. కొడితే నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, నేను అక్కడికి వెళ్ళాను, పారిపోయాను. ఎక్కడని మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ గట్టిగా పార్టీ ఆఫీసు నుంచి అరిస్తే డీజీపీకి నిలబడొస్తుంది. అలాంటి డీజీపీ ఆఫీసు పక్కనే రక్షణ లేదంటే మీకు రక్షణ ఉందా తమ్ముళ్ళు, ఆడబిడ్డలు అని మిమ్మల్ని అడుగుతున్నా. మనం సీసీటీవీ కెమెరాలు పెట్టాం, అందులో ఇన్ఫర్మేషన్ ఉంది. అది చూసిన తర్వాత నేను సీసీటీవీ కెమెరా తీసుకుని ఇన్ఫర్మేషన్ తీసుకుని సాక్ష్యాధారాలు అన్ని పంపిస్తే తిరిగి మన మీదనే కేసులు పెట్టారు. నేను కేంద్ర హోంమంత్రికి చెప్పా, అందరికీ చెప్పా, ఎలాంటి చర్యలు తీసుకోకుండా సఫర్ అయ్యాం. ఆ రోజు గాని ఈ ముఖ్యమంత్రి సమీక్ష చేసి డ్రగ్స్ నియంత్రణ చేస్తుంటే ఈరోజు గంజాయి వచ్చేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, డ్రగ్స్ వచ్చేటే అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకే విషయం హెచ్చరిస్తున్నా, రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని కూడా, భవిష్యత్తులో ఇలాంటి డ్రగ్స్ గాని మనం వదిలిపెడితే ఒక జనరేషన్, చాలా మంది జీవితాలు నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది. ఒకటి కాదు, జాతి మొత్తం నిర్వీర్యం అయిపోతుంది. అది మీరందరూ ఆలోచించాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అందుకే ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా వైసీపీకి ఓటేయకుండా ప్రతి ఒక్కరూ మిత్రపక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ అభ్యర్థులకు ఎన్డీఏ అభ్యర్థులకు ఓటేయాలి. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చాలా మంది అడుగుతున్నారు పొత్తులు ఎందుకు పెట్టుకున్నారని కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక దుర్మార్గుడు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు. 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, నాకు అనుభవం ఉంది, ధైర్యం ఉంది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. కానీ నాలాంటి వాడిని అడుగడుగున నా మీదనే దాడులు చేసి మీలో కూడా చదువుకుని ఉన్నారు, వాళ్ళకందరికి స్కిల్ డెవలప్మెంట్ చేస్తా, మెరుగైన ఉద్యోగాలు 5,000 ఉద్యోగం కాదు, మీరు చురుకైన వాళ్ళు ఉంటే 50,000 లక్ష రూపాయలు సంపాదించే మార్గం నేను చూపిస్తాను. మిమ్మల్ని ఆదుకుంటాం. దీనికి కూడా మీరు సిద్ధంగా ఉండండి. వ్యవస్థ ఉంటుంది, బాగా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఎవరైనా కావాలని పనిచేస్తే పోరాడతాం, వ్యవస్థలో పనిచేసే వాళ్ళు కూడా అండగా ఉంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఈ 3 పార్టీలు కలిసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి,
మూడు పార్టీల పొత్తులు అజెండా ఒకటే, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఇదే ఒకటే అజెండా. ఈ మూడు జెండాలు కూడా ఆ అజెండాకే పనిచేస్తున్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మూడు జెండాలు కూడా ఊపి చూపించండి. మేము మూడు జెండాలు ఒకటే, మా అజెండా ఒకటే. ఆ అజెండా ప్రజాస్వామ్య పరిరక్షణ, రాష్ట్ర అభివృద్ధి. అంతేకాకుండా ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే రాష్ట్రాన్ని చాలా 30 ఏళ్లు వెనక్కి తీసుకుపోయాడు. 30 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయిన రాష్ట్రాన్ని గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి ఈ పేదవాళ్లకు న్యాయం జరగాలంటే కేంద్ర సహకారం కూడా అవసరం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. రాబోయే రోజుల్లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. వాళ్ళు ఒకే లక్ష్యం పెట్టుకున్నారు, 400 ఎంపీ సీట్లు గెలవాలని వాళ్ళ లక్ష్యం. నా లక్ష్యం 160 ఎమ్మెల్యేలు రావాలి. 160+ తెలుగుదేశం లక్ష్యం. రాష్ట్రంలో ఎన్డీఏ లక్ష్యం 24+ పార్లమెంట్ సభ్యులు మనం గెలవాలి. అంటే 25కు 24 గెలిపిస్తారని గట్టిగా మీరందరూ కూడా సంకల్పం చేయాలి. ఎందుకు అడుగుతున్నానంటే రాజధాని కట్టుకోవాలి, పెట్టుబడి తెచ్చుకోవాలి, పోలవరం పూర్తి చేయాలి, రైతులకు సబ్సిడీలు ఇవ్వాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగస్తులకు న్యాయం చేయాలి, పెన్షన్స్ కి 1వ తారీఖున పెన్షన్ ఇవ్వాలి, ఈ పేదవాళ్ళకి పింఛన్లు కూడా 1వ తారీఖు ఇవ్వాలి. మీకు అందరికి హామీ ఇస్తున్నా. ఈ వ్యవస్థ కొనసాగుతుంది. మీ ఇండ్లకు పంపించే అధికారుల్ని మీ ఇంటి దగ్గరనే పింఛన్లు ఇప్పిస్తారని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. అదే కాదు, ఇంటి దగ్గర పింఛన్లు ఇవ్వడమే కాకుండా ఎవరైనా బయట పోతే నెల 2 నెలలు రాకపోతే వాళ్ళకు కూడా పింఛను 3 నెలలకు ఇచ్చే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటాం. అంతేకాకుండా పింఛన్లు కూడా 4,000 రూపాయలు పెంచాం. అది కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ జరగాలంటే కేంద్రం సహకారం కూడా కావాలి. దానికి మీరందరూ కూడా ధైర్యంగా ముందుకు రావాలి. మళ్ళీ ఒక మాట చెప్తున్నాను, మాకు అధికారం ఇస్తే సహజ వనరుల దోపిడీ ఉండదు, ధరల బాధుడు ఉండదు, కక్ష రాజకీయాలు ఉండవు, ప్రజాస్వామ్యం పైన దాడి ఉండదు, వ్యవస్థ నిర్వీర్యం ఉండదు. నమ్మకం, భరోసా ఇచ్చే పాలన ఎన్డీఏతోనే సాధ్యమని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. కావాలని కొంతమంది మిమ్మల్ని రెచ్చగొడతారు. మొన్నటి వరకు ఇష్టానుసారంగా రాజకీయం చేసిన వ్యక్తులు ముస్లింల దగ్గరకు వచ్చి మీకు రక్షణ లేదు, 4% రిజర్వేషన్ ఉండవు అంటారు. 4% రిజర్వేషన్లు కాపాడింది తెలుగుదేశం పార్టీ. సుప్రీంకోర్టు కూడా అడ్వకేట్లు పెట్టి కాపాడాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు, వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాపాడడం, ఉర్దూ 2వ భాష చేయడం, ఒకటి కాదు అన్ని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రోజు మనం ఒక పక్కన రాష్ట్రంలో ఎన్డీఏని గెలిపించుకుంటూనే మన నియోజకవర్గంలో 1 లక్ష మెజార్టీతో మనం గెలిచి అదే సమయంలో రాబోయే 5 సంవత్సరాల్లో ఏం చేయబోతానో నేను ఒక స్పష్టమైన హామీ మీకు ఇవ్వాలనుకున్నాను. అందుకని నియోజకవర్గానికి మేనిఫెస్టో తయారు చేస్తున్నాం. నేను ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే అమలుకు శ్రీకారం చుడతాం. మీ ఆదాయం రాష్ట్రం అంతా 2 రెట్లు పెరిగితే మన నియోజకవర్గంలో 3 నుంచి 4 రెట్లు పెంచే బాధ్యత నాది. దానికి ఏం కావాలో ఆలోచిస్తా. నిధులు కావాలంటే నిధులు ఇస్తా, పరిశ్రమలు కావాలంటే పరిశ్రమలు తీసుకొస్తా, రోడ్లు కావాలంటే రోడ్లు వేస్తా. ఏం చేయబోతానో మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కసారి గతానికి వెళ్ళండి.
30 సంవత్సరాలకు ముందు నేను వచ్చినప్పుడు ఒక హామీ ఇచ్చాను. ఇంటింటికి 2 సీమ ఆవులు పట్టిస్తారని చెప్పాను. అప్పుడు నన్ను అందరూ ఎగతాళి చేశారా లేదా అని అడుగుతున్నా. కుప్పంలో సీమ ఆవులు ఎట్ట బతుకుతాయి, పాలు వస్తే ఏం చేస్తాడు అని ఎగతాళి చేశారు. నేను ఒకటే చెప్పాను, పాడి పరిశ్రమ అభివృద్ధి అవుతుంది, నా ఆడబిడ్డలకు ఉపాధి వస్తుంది, నేను ఇంటింటికి 2 ఆవులు పట్టిస్తానని ఆ రోజు ముందుకు పోతే ఈ రోజు 40,000 సీమ ఆవులుండే ఏకైక నియోజకవర్గం మన కుప్పం. 4 లక్షల లీటర్ల పాలు వస్తాయి తమ్ముళ్ళు మన కుప్పంలో. అప్పుడు 1000 లీటర్లు, ఇప్పుడు 4 లక్షల లీటర్లు. మా ఆడబిడ్డలు ఇప్పుడు సన్నగా దారుకున్నారు, ఎందుకంటే పాలు బెతకాలి. సాయంత్రం 5 అయితే ఇంటికి వెళ్ళిపోవాలి, పాలు బెతకాలి, ఆ డబ్బులు రావాలి. నెలకు ఒక ఆవు పైన 10,000 రూపాయలు వస్తున్నాయి, అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, 4 లక్షల లీటర్ల పాలు 10 లక్షల లీటర్లు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎండే తీసుకుంటాం. లాభసాటిగా మీ ఆదాయం పెంచేట్టుగా దాణా, గడ్డి, సైలేజ్ ఇవన్నీ కూడా సబ్సిడీకి ఇప్పిస్తా. పాలకి లాభసాటి వచ్చేట్టుగా ధర కల్పిస్తా. గోకులం షెడ్లు కట్టిస్తాం. ఇవన్నీ చేసి ప్రతి ఆడబిడ్డ గౌరవంగా బతికేట్టుగా ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా నేను హామీ ఇస్తున్నా. ఇంకా దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది వ్యక్తిగతంగా. రెండోది, అర్హులందరికీ ఇళ్లు ఇస్తాం. 2 ఏళ్లలో పేదవాడికి అందరికీ ఇంటి జాగా ఇచ్చి జర్నలిస్టులు, లాయర్లు, మాజీ సైనికులు, ప్రభుత్వ ప్రైవేటు టీచర్లు, చిరు వ్యాపారులు, ప్రైవేటు ఉద్యోగులు, ఇలా ప్రతి ఒక్కరికి మధ్యతరగతి పేదవాళ్ళందరికీ అవసరమైతే హౌసింగ్ సొసైటీస్ కూడా ఏర్పాటు చేసి సరసమైన ధరకే మీకు భూములు ఇప్పించే బాధ్యత, ల్యాండ్స్ ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. 2014-19 మధ్య ప్రభుత్వ ఇళ్లు శాంక్షన్ అయ్యి సాంకేతిక కారణాలు పెట్టి డబ్బు లేని వారందరికీ మన ప్రభుత్వం వస్తానే పాత బకాయిలన్నీ చెల్లిస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే సమయంలో నరేగాలో లేకపోతే ఇరిగేషన్ లో చాలా మంది పనులు చేశారు, వాళ్ళకు డబ్బులు రాలేదు, దుర్మార్గంగా చేశారు. వాళ్ళందరికీ వడ్డీతో సహా డబ్బులు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు దేశంలో ఎక్కడా చేయని విధంగా డ్రిప్ ఇరిగేషన్ పెట్టించాం. తుంపర్ల సేద్యం బిందు సేద్యానికి నాంది పలికాను. రాయలసీమలో ఒక వరంగా మారింది. లక్షల ఎకరాల్లో ఇచ్చాం. ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చాం. మళ్లీ హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఎకరాకు నీరిచ్చే విధంగా డ్రిప్ ఇరిగేషన్ పెట్టే బాధ్యత, సబ్సిడీ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కోల్డ్ స్టోరేజ్లు కావాలి. నేను ఆ రోజు ప్రారంభించింది 70% పూర్తి అయింది మార్కెట్ యార్డ్లో, ఇంకా 30% పూర్తి కావాలి. ఇది పూర్తి చేస్తాం. ప్రైవేట్ లో కూడా సబ్సిడీలు ఇచ్చి మన నియోజకవర్గంలో ఎన్ని కోల్డ్ స్టోరేజ్లు కావాలో అన్ని పెట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ పూలున్నాయి, పళ్ళు పండుతాయి, కూరగాయలు వస్తాయి. కుప్పంలో పండని పంటే లేదు, అన్ని లాభసాటి పంటలు వస్తాయి. నేను మీ అందరికి హామీ ఇస్తున్నా, ఇక్కడ పండిన పంటలు విదేశాలకు ఎగుమతి చేయాలని విమానాశ్రయం కూడా ప్రారంభించాం. ఆ రోజు ఎయిర్ కార్గో పెట్టాం. దుర్మార్గులు అది కూడా చేయలే. చెప్తున్నా, మళ్ళీ ఆ విమానాశ్రయాన్ని కట్టి ఇక్కడి నుంచి మీరు పండించే కూరగాయలు విదేశాలకు పంపించే విధంగా చేస్తాను. మీ కలలు సాకారం చేస్తా. అది పెద్ద కష్టం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా గ్రేడింగ్, ప్యాకేజింగ్, వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టి మా తమ్ముళ్ళు కూడా ఉపాధి కల్పిస్తా. మిమ్మల్ని కూడా పారిశ్రామికవేత్తలుగా చేస్తా. అవసరమైతే
మీరు ఉద్యోగం చేయడమే కాదు, స్వేచ్ఛ గ్రామస్తులకే ఇస్తాను. ఇప్పుడు సర్పంచులు చూస్తే ఉత్సవ విగ్రహాలు, ఏమన్నా పనులున్నాయా సర్పంచులా? మీకు ఎంపీటీసీకి పనులున్నాయా? మీరు చేసిన పనులకు డబ్బులు వస్తున్నాయా? తాగేదానికి నీళ్లు తొలితే డబ్బులు వచ్చిందా మీకు? అందుకే ఆ పార్టీ పైన తిరగబడండి, స్థానిక సమస్యలు కాపాడండి. నేను వస్తానే నిధులు విధులు మీకు అప్పచెప్పే బాధ్యత మేము తీసుకుంటామని స్థానిక సంస్థల్లో ఉండే సర్పంచుల్ని, ఎంపీటీసీల్ని, జడ్పీటీసీల్ని కోరుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన మున్సిపాలిటీ కుప్పం పన్నులు పెంచారు. పనులు ఏమైనా చేశారా? పనులు మాత్రం బాధుడే బాధుడు. పన్నులు మాత్రం ఈగలు దోముకుంటున్నారు. ఈగలు దోమలు తోలే పరిస్థితికి వచ్చాయి. అందుకే హేతుబద్ధంగా పన్నులు తయారు చేస్తాం. కుప్పానికి ఔటర్ రింగ్ రోడ్ తీసుకొస్తాం. రోడ్లన్నీ పూర్తి చేస్తాను. కుప్పాన్ని ఒక 100 కోట్ల రూపాయలతో ఇమ్మీడియట్ డబ్బునిచ్చి ఎంత డబ్బులైనా ఒక ఆదర్శమైన టౌన్ గా, రాష్ట్రంలోని నెంబర్ 1 టౌన్ గా చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడే నేషనల్ హైవే ఇటు వెళ్తుంది. కోలార్ నుంచి రోడ్డు తీసుకొస్తాం, కృష్ణగిరి కలుపుతాం. అదే మరి రామకుప్పం నుంచి తమిళనాడు కలుపుతాం, వీకోట్ నుంచి తమిళనాడుకు కలుపుతాం. బెంగళూరు నుంచి రేపు రాబోయే ఎక్స్ప్రెస్ రోడ్డు ఒకటి వస్తుంది. ఇంకో పక్క బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ సజ్జాపురం నుండి కుప్పానికి 4 లేన్ రోడ్డు వేసి మీరు పోవాలంటే జల్సాగా 1 గంటల బయట చేస్తా. బెంగళూరు సిటీకి అనుసంధానం చేస్తాం కుప్పాన్ని. ఇది ఒక సెటిలైట్ టౌన్షిప్ గా తయారు చేస్తాం. అవసరమైతే లాస్ట్ టైమే ట్రైన్స్ కూడా నేనే తీసుకొచ్చాను, పుష్ పోల్ ట్రైన్ కూడా. ఇంకా అలాంటి 3-4 వేసి గంటకు ఒకటి తిరగ చేద్దాం. అదే మారుగా 3 కనెక్టివిటీలు ఆలోచిస్తున్నా. 1 రోడ్డు కనెక్టివిటీ ఇక్కడి నుంచి అన్ని ప్రాంతాలకి. 2 అన్ని ఊర్లకు రోడ్లు, ఊర్లో అన్నిటికీ రోడ్లు, అన్ని పొలాలకు రోడ్లు. ఎక్కడా మీకు ఇబ్బంది లేకుండా అన్ని ఇళ్లకు నీళ్లు, అన్ని పొలాలకు నీళ్లు. చేస్తానా లేదా? నమ్మకం ఉందా లేదా మీకు? సిమెంట్ రోడ్లు వేసామా లేదా? మనం డ్రైనేజ్ కడతాం, మళ్ళీ అన్ని ఊర్లో డ్రైనేజ్ కడతా. మరుగుదొడ్లు కట్టామా లేదా? మనం వేస్ట్ కాంపోస్ట్ షెడ్లు కట్టామా లేదా? మనం ఆ రోజే మీరు చూసి ఎల్ఈడి బల్బులు, స్ట్రీట్ లైట్లు వేసామా లేదా? మనం మీకు నా మీద నమ్మకం ఉందా లేదా? నమ్మకం ఉందా లేదా? ప్రణాళికలు తయారు చేసి పెట్టండి, అమలు చేస్తా. వచ్చిన వెంటనే మీ రుణం తీర్చుకోవడానికి ఫాస్ట్ ట్రాక్ లో పెట్టి ఎక్స్ప్రెస్ వేలో నడిపిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ద్రవిడ యూనివర్సిటీ ఎవరు పెట్టారు? ద్రవిడ యూనివర్సిటీ ఎవరు పెట్టారు? మెడికల్ కాలేజీ ఎవరు పెట్టారు? ఇంజనీరింగ్ కాలేజీ ఎవరిచ్చారు? జూనియర్ కాలేజీలు ఎవరిచ్చారు? పాలిటెక్నిక్ కాలేజీ ఎవరిచ్చారు? డిగ్రీ కాలేజీ అన్ని మనమే. వీళ్ళు ఏమైనా చేశారా? లేదు, ఒక పని చేశారు. గాడిదల పళ్ళు తోమారు. వాళ్ళకు వచ్చిన సమయం అంతా గాడిదల పళ్ళు తోవి, ఈగలు తోలి, ఇప్పుడు వచ్చి మన మీద విమర్శిస్తున్నారు. ఏది వేసినా దాంట్లో తెలుగుదేశం ముద్ర. నా కృషి మీకు కనపడుతుంది తమ్ముళ్ళు, ఆ కృషి ఆ శ్రమ మీకు కనపడుస్తుంది. అందుకే ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేస్తాను కుప్పాన్ని, ఒక నాలెడ్జ్ హబ్ గా తయారు చేస్తాను. ఎన్ని కాలేజీలు రాగలిగితే అన్ని కాలేజీలు. ద్రవిడ యూనివర్సిటీ ఒక
4 భాషల యూనివర్సిటీ కాకుండా అక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెడతాం. ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి జిల్లాలో ఉండే అన్ని డిగ్రీ కాలేజీలన్నీ దీనికి అనుసంధానం చేస్తాం. అంతేకాకుండా ఎన్ని క్వాలిటీ స్కూల్స్ రావాలంటే అని తీసుకొస్తాం. ఎందుకంటే కుప్పం సుందరమైన ప్రాంతం, మీరు గుర్తుపెట్టుకోవాలి. పచ్చగా ఉంటుంది, పరిశుభ్రంగా ఉంటుంది. ఎక్కడ ఇంట్లో నుంచి బయట వస్తే పొలాలకు పోతే ఎక్కడ చూసినా కొన్ని వందల వేల ఎకరాల్లో పూలు కనపడొస్తాయి. ఇంకో పక్క రోషన్ వేసి మల్బరీ వేసి బ్రహ్మాండంగా మల్బరీ తోటలు కనపడొస్తాయి, కూరగాయలు కనపడొస్తాయి. పళ్ళు చూస్తే దారిలో పోతా ఉంటే కనీసం దొంగిలించి ఒక పండు తినాలని అలాంటి బ్రహ్మాండ రుచికరమైన పళ్ళన్నీ ఇక్కడే వస్తాయి. అన్ని ఉన్నాయి, మనం సరిగా ఉపయోగించుకోలేకపోయాం. మనం ఉన్నప్పుడు చేశాం, దుర్మార్గులు వచ్చి విధ్వంసం చేశారు. ఇప్పుడు చెప్తున్నా, కసిగా కక్షగా చేసి మీ రుణం తీర్చుకుంటారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ హబ్గా చేసి మీరు చదువుకోవాలంటే బెంగళూరు పోకుండా బెంగళూరు నుంచి కుప్పానికి వచ్చి చదువుకునే పరిస్థితి తీసుకొస్తా. ఈరోజు మెడికల్ కాలేజ్ ఉంటే బయట వాళ్ళు వస్తున్నారు, ఇంజనీరింగ్ కాలేజీ బయట వాళ్ళు వస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో కొన్ని వేల మంది పిల్లలు, అవసరమైతే కొన్ని లక్షల మంది పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకుంటే ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి. నేను ఒకటే చెప్తున్నా, డే 1 మొన్నే మనం కొన్ని ఇండస్ట్రీస్ తెచ్చాం, కానీ భవిష్యత్తులో మనం తెచ్చిన ఇండస్ట్రీస్ కూడా పోయాయి. మళ్లీ శ్రద్ధ పెడతా, ఇక్కడుండే యువతకు ఉద్యోగాలు కల్పిస్తా. మీకు ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, వర్క్ ఫ్రం హోమ్ కూడా తీసుకొస్తా. మీ ఇంట్లో కూర్చొని ప్రపంచానికి అనుసంధానం చేస్తాను. అవసరమైతే ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్లో, మండలంలో 2 ప్రాంతాల్లో వర్క్ స్టేషన్లు కట్టి ప్రపంచ కంపెనీలు వచ్చి మీరు మీ ఇంటి దగ్గర వర్క్ స్టేషన్లో కూర్చొని మల్టీనేషనల్స్ గా పనిచేసేగా చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అందరినీవా పూర్తి చేస్తాం, అన్ని చెరువులకు నీళ్లు ఇస్తాం, అన్ని పొలాలకు నీళ్లు ఇస్తాం. త్రాగునీరు, సాగునీరు సమస్య శాశ్వతంగా పరిష్కారం చేస్తామని హామీ ఇస్తున్నా. మళ్లీ హామీ ఇస్తున్నా, ప్రశాంతమైన కుప్పం నా ఆశయం. ఇక్కడ రౌడీజం ఉండడానికి వీలు లేదు. ప్రశాంతంగా ఉండాలి, క్లీన్ గా ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి. ఎక్కడ చూసినా ఒక ఆహ్లాదకరంగా ఈ నియోజకవర్గం ఉండాలి. కుప్పం దానికి కేంద్రంగా ఉండి అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఎక్కడైనా డీకేటీ పట్టాలు రౌడీలుగా బలవంతంగా రాయించుకుంటే మీరు దగ్గర ఉండండి, మీరు నాకు ఇవ్వండి, మక్కలు ఇరగొట్టి మళ్ళా మీకే రాయిపిస్తా, మీకే ఇప్పిస్తా. ఇంకో పక్క కుప్పంలో మంచి గ్రనైట్ ఉంది. కుప్పం గ్రనైట్ చాలా పాపులర్. ఇది ఇంకో పక్క దేశంలో విదేశాలు కూడా ఎగుమతి చేస్తున్నాం. అద్భుతమైన రాజశిల్పాలు వస్తున్నాయి, మండపాలు కూడా కడుతున్నారు. నేను మొన్న వస్తా ఉంటే చూసి ముచ్చటేసి అక్కడ నిలబడి చూస్తే బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు. ఒక 100 ఎకరాలు ఇస్తా, మంచి శిల్పులు పెడతాం. వాళ్ళకి ఏం కావాలనో ఇచ్చి, రాయి కూడా ఇచ్చి, పూర్తిగా ఒక రాతి పని వారికి ఒక క్లస్టర్ తయారు చేసి కుప్పాన్ని అంతర్జాతీయంగా పేరొచ్చే విధంగా చేస్తాం. ఒక దేవాలయం కట్టాలంటే కుప్పానికి రావాలి, ఒక మందిరం కట్టాలంటే కుప్పానికి రావాలి. అలాంటి బెస్ట్ డిజైన్స్ తయారు చేసి అవసరం అంటే వీళ్ళందరికీ కూడా రాయితీలు కూడా ఇచ్చి, ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి ఇచ్చి వాళ్లకు జీవన భద్రత ఇవన్నీ వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాం, ఆదాయాన్ని పెంచుతాం, వాళ్ళందరూ కూడా ఆదుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడ సామాజిక భవనాలు అన్ని కమ్యూనిటీలు ఉన్నాయి.
మనందరికీ భూములు ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం, ఒక్కటి కూడా పూర్తి చేయలే. మాల, కొరబ, ముస్లిం, వాల్మీకి, బలిజ, గాండ్ల, రెడ్డి, వడ్డెర, ఒక్కలిగ, నాయి బ్రాహ్మిన్, విశ్వ బ్రాహ్మిన్, వైశ్య అందరికి ఇచ్చాం. వీళ్ళు పూర్తి చేయలేదు. వచ్చిన ఒక్క సంవత్సరంలో పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. ఎన్ని పూర్తి చేస్తాం. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఈ కమ్యూనిటీ సెంటర్స్ అన్ని ఆ కులస్తులందరూ అక్కడ కూర్చొని ఒక డెవలప్మెంట్ సెంటర్స్ గా చేసుకోవడానికి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని ఏ విధంగా పైకి వస్తామో అలాంటి ప్రణాళికలు తయారు చేసుకోవడానికి పనికొస్తాయి. అది కూడా చేస్తాం. ఇక్కడే 100 పడకల ఆసుపత్రి ఉంది. అది కూడా నేనే చేశా. ఎవరు చేశారు? అది ఎవరన్నా వచ్చేసారా మధ్యలో? నాకు తెలియక అడుగుతున్నా మిమ్మల్ని. కానీ అప్పుడప్పుడు మీరు మర్చిపోతా ఉంటారు. పేటీఎం బ్యాచ్ అరుస్తా ఉంటే కుక్కల వారిగా మరుగుతా ఉంటే ఆ కుక్కల్ని రాళ్లతో కొట్టాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 150 పడకల ఆసుపత్రి ఉంది. అవసరమైతే 300, 400 పడకల ఆసుపత్రిగా చేసే బాధ్యత నాది. కుప్పంలో ఎవరికి ఇబ్బంది లేకుండా పిఎస్ ప్రైవేట్ లో ఉన్నా, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు హాస్పిటల్ పెట్టుకున్నా, ప్రభుత్వ తరపున ఒక మంచి హాస్పిటల్ ఉండేట్టుగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చేసి మీ ఆదాయాన్ని కనీసం 2 రాష్ట్రం అంతా 2 రెట్లు పెరిగితే మీ ఆదాయం మాత్రం 3 రెట్లు పెంచేట్టుగా నేను చూసుకుంటా. అదే కార్యక్రమం పోర్ట్ టు రిచ్. పేదవాడు ఎందుకు డబ్బులు సంపాదించకూడదు, ప్రజల్నే ఒక ఆస్తిగా పరిగణించి మీ ద్వారా సంపద సృష్టించాలన్న ఆలోచన, నాకు నిర్దిష్టమైన ఆలోచనలు ఉన్నాయి. టెక్నాలజీ చాలా మార్పులు వచ్చాయి. మన పిల్లల్ని బాగా చదివిస్తే ఆ పిల్లలు ప్రపంచాన్ని జయించే శక్తి ఉంది. ఇలాంటి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా పదులు పెడతా. 5 ఏళ్లలో ఏది చేసినా, ఇంతవరకు జన్మభూమి చేసినా, ప్రజల వద్దకు పాలన చేసినా, శ్రమదానం చేసినా కుప్పాన్ని నుంచే ప్రారంభించా. ఇప్పుడు చెప్తున్నా, పేదరిక నిర్మూలన కుప్పం నుంచే ప్రారంభం అవుతుంది. అది చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మైనారిటీ అభివృద్ధికి కూడా ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుని పూర్తి చేస్తాం. విద్య, సామాజిక అభివృద్ధి కార్యక్రమాలపైన శ్రద్ధ పెడతాం. ముస్లింలు ఎక్కువగా ఉండే గ్రామాల్లో షాదీఖానాలు నిర్మిస్తాం. నేను ఒకటే చెప్తున్నా, ఎవరేం చెప్పినా మీరు నమ్మద్దండి. నేను మీ మనిషిని. నేను ఒక వర్గానికో ఒకరికో మనిషి కాదు, అందరి వాడుగా నా జీవితంలో నేను ఉండాలనేది ఏకైక లక్ష్యం, నా జీవిత ఆశయం. పేదవాడే నా కుటుంబ సభ్యుడు. పేదరిక నిర్మూలనే నా జీవిత ఆశయం. తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కడు నా బంధువే, నా దగ్గర సంబంధికులేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కుప్పానికి ఒక నియోజకవర్గానికి ఒక అభివృద్ధి మండ పెడతాం. అన్ని రంగాల్ని అభివృద్ధి చేసి అన్ని కులాల్ని చేయాలంటే సమీక్ష చేసుకోవడానికి ఒక అభివృద్ధి మండలం పెట్టి దీనికి ఒక 1000 కోట్ల రూపాయలు డబ్బులు వెచ్చించి సంవత్సరం ఒక 200 కోట్లు ఇచ్చి మీ ఆదాయం ఎట్లా 3 రెట్లు పెంచాలో నేను కూడా సమయం కూడా పెట్టి నా మైండ్ కూడా మేధాశక్తిని పెంచి అవసరమైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వాడి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాళ్లబదుగూరు, మల్లనూరు 2 మండలాల్ని ఇప్పుడు మండలాలు కాదు కావాలని కోరుకుంది. ఇప్పటికి 4 ఉన్నాయి, మున్సిపాలిటీ 5 అయినాయి. ఇంకా 2 మండలాలు మల్లనూరు, రాళ్లబదుగూరు మండలాలు కూడా ఇస్తాం. కుప్పాన్ని ఒక పర్యాటక ప్రాంతాల అభివృద్ధిగా ఆలయాలన్నీ కూడా రిపేర్ చేస్తాం. చర్చ్ కానీ ఇక్కడుండే మసీదులు కానీ ఇచ్చేస్తాం. ఒక్కొక్క ఆలయానికి ఒక 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాం. మల్లప్ప కొండ, గుడి వంక, బేటరాయస్వామి కొండ, రాళ్లబదుగూరు, కోదండరామస్వామి ఆలయం, రామకుప్పం సుబ్రహ్మణ్య స్వామి ఆలయం,
కుప్పం మండలంలోని కనకనాసం ఆలయం, కంగుంది ఆలయాల్ని అదే మరిగా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం. నైనాల ఫారెస్ట్ ఏరియా, ఒకప్పుడు నేనంతా ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ పెట్టి ఏనుగులు రాకుండా చేసి ఆ ఏనుగులు మన ఇంట్లో పంపించారు దుర్మార్గులు. కనీసం ఏనుగులను కూడా నియంత్రణ చేయలేని ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుందని మీరు ఆశిస్తారా? నేను వేసిన ఫెన్సింగ్ ఎందుకు పోయిందో సమాధానం చెప్పండి. మనం ఉన్నప్పుడు ఏనుగులు వచ్చాయా? కట్టడి చేశామా లేదా? నేను ఏ యాంగిల్లో పోయానంటే అడవిలో కూడా పంట కుంటలు పెట్టి నీళ్లు పెట్టి ఏనుగుని ఇక్కడ రాకుండా ఫెన్సింగ్ వేశాం. మీరేం చేశారు? ఆ పంట కుంటలన్నీ పూర్తి చేసి మీ తప్పుడు వ్యవహారం కోసం, ఇసుక కోసం మొత్తం ఫెన్సింగ్ అంతా లాగేసి ఈ ప్రజల్ని ఏనుగులకు అప్పజెప్పే పరిస్థితికి వచ్చారు మీరు. దుర్మార్గమైన కార్యక్రమాలు ఇవన్నీ, నీచాతి నిజమైన కార్యక్రమాలు. అందుకే నేను చెప్తున్నా, ఇవన్నీ చేసి ఆ రోజు ఒక పర్యాటక కేంద్రంగా చేశాం. మళ్ళా ఇప్పుడు చూస్తే తిరుపతి గంగమ్మ గుడి గోపురం రాత్తో కడతామని సిమెంట్ తో కట్టేస్తున్నారు దుర్మార్గులు. మీరు కట్టకుండా ఆపియండి, మళ్ళీ బ్రహ్మాండంగా గంగమ్మ గుడి గోపురం రాత్తో కట్టే బాధ్యత, మంచి శిల్పులు కట్టించే బాధ్యత బయట నుంచి ప్రతి ఒక్కరూ మన గంగమ్మ తల్లి దర్శనం కోసం వచ్చే పరిస్థితి తీసుకొస్తాం. ఒక పవిత్రమైన దేవాలయంగా తీర్చిదిద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈరోజు డిఎస్సి పెడితే 5 ఏళ్లు జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సి లేదు, ఏమీ లేకుండా నిన్న మొన్న డిఎస్సి పెడతామని మొన్నే గ్రూప్ 1 ఎగ్జామ్స్ కూడా చూశారు. అన్ని డిఎస్పీల్ని, సర్వీస్ కమిషన్ లో ఉండే సబ్ కలెక్టర్ని అమ్ముకునే పరిస్థితి వచ్చారు. నేను సాక్ష్యాధారాలతో పెట్టాను. దుర్మార్గమైన కార్యక్రమం. రూల్స్ అతిక్రమించి చట్టాన్ని ఫాలో కాకుండా ఇష్టానుసారంగా చేశారు. చెప్పుకుంటూ పోతే వారం రోజులున్నాయి. నేను సూచాయిగా చెప్పాను. నేను 1-2 విషయాలు చెప్పాను ఇక్కడ. ఒకటి, రాష్ట్రం మొత్తం ఈరోజు ఆలోచించుకునే సమయం వచ్చింది. మీరు భయపడి ఇంట్లో పడుకుంటే మాత్రం మళ్ళీ ఏం మిగలదు. నవ్ ఆర్ నెవర్. ఇంట్లో పడుకుంటే ఏమవుతారు మీరు? మళ్ళీ ఏమి ఉంటుందా మీకు? భయపడద్దండి. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. పోలీసులు కూడా మిమ్మల్ని ఏం చేయాలి, మనల్ని ఏం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా అదే చేయాలి వీళ్ళు. కాబట్టి ఎవ్వరూ భయపడమని గట్టిగా చెప్పండి కూడా చెప్పడం, మాకెవరికి భయం లేదని. ఉద్యోగస్తులను కోరుతున్నా, నేను ఎంతో గౌరవంగా చూశా మిమ్మల్ని. 5 ఏళ్లుగా మీరు మాట్లాడలేని పరిస్థితికి వచ్చారు. ఒకవేళ ఉద్యోగస్తుల నాయకులు రాలేకపోతే కట్టలు దించుకొని ఉద్యోగస్తులు ముందుకు రావాల్సిందిగా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళీ పిఆర్సీ ఇస్తాం, మీ న్యాయమైన కోరికలు తీరుస్తాను, మీ గౌరవాన్ని పెంచుతాను. మీరు కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ఉద్యోగుల హక్కుల కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు రండి. పెన్షనర్స్ చెప్తున్నా, 1 తారీఖునే మీ పెన్షన్ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాను. అధైర్యపడద్దండి, ముందుకు రమ్మని వాళ్ళు కోరుతున్నా. మేధావులు కోరుతున్నా. చదువుకున్న డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఉద్యోగస్తులున్నారు, వ్యాపారస్తులున్నారు. ఈ రాష్ట్రం మనది, మనందరికీ బాధ్యత ఉంది. ఒక సీనియర్ నాయకుడుగా 45 ఏళ్ళు రాజకీయంలో ఉండే నేను 10 మందిని కలుపుకొని ఏదో ఒక విధంగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ముందుకు పోయాం. సామాజిక స్పృహ ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, కాదు ఈ రాష్ట్రంలో ఓటు డివైడ్ కావడానికి వీలు లేదు, దుర్మార్గుడు పాలన అంతం చేయాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఆయన కూడా ముందుకు వచ్చాడు.
అదే మరిగా కేంద్రం కూడా ఇది గుర్తించి ఈ రాష్ట్రం గాడి తప్పింది, భవిష్యత్తులో కానీ ఇదే మరిగా అయితే రాష్ట్రాన్ని ఎప్పుడూ కాపాడలేమని పొత్తుకు ముందొచ్చి వాళ్ళు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి వచ్చారు. ఈ ముగ్గురి కలయిక మా స్వార్థం కోసరం కాదు, పదవుల కోసరం కాదు, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసరం, ఈ యొక్క ప్రజల్ని కాపాడుకోవడానికి మేము కలిసిన కలయిక ఇది. ప్రజలందరూ అర్థం చేసుకోమని కోరుతున్నా. మీరు అర్థం చేసుకోకపోతే నష్టపోయేది మనమే. నేను ఒకటి ఆలోచించాను. నేను ఎన్నో సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. ఒకప్పుడు హైదరాబాద్ని తెలుగు వారి రాజధానిగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో పెట్టామంటే అది నా పట్టుదల. ఈ రాష్ట్రంలో విభజన తర్వాత నష్టం జరిగింది, బాధపడ్డాం. కానీ నష్టాన్ని భర్తీ చేయడానికి నేను ఒకటే ఆలోచించాను. 5 ఏళ్లు కష్టపడ్డా. అమరావతి, పోలవరం పెట్టుబడులు పరిగెత్తిచ్చాం, బ్రహ్మాండంగా జరిగాయి. అదే గాని ఇంకొక 10 ఏళ్లు ఉండుంటే భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారయ్యేది. ఒక్క ఛాన్స్ తో మీరు మోసపోయారు. ఆ ఛాన్స్ ముద్దులకు మైమరిచిపోయారు. చేశారు తమ్ముడు, నువ్వు కాదు, రాష్ట్రం కుప్పంలో ఓట్లేశారు, కుప్పంలో ఓట్లేశారు. ఇక్కడ కూడా కొన్ని ఓట్లు తగ్గాయి. కానీ రాష్ట్రం మోసపోయారు. ఆ నష్టం కోలుకోరి దెబ్బ 30 ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అన్యాయం అని చెప్పే ధైర్యం మనకుందా అని అడుగుతున్నా. లేదు, నిన్నటి వరకు లేదు. నాలాంటి వాడే నోరిప్పలేకపోయాం. ఇప్పితే పోలీసులు నా మీదనే తప్పుడు కేసులు పెట్టారు, అవునా కాదా? అందుకే అడుగుతున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఏకైక తపన తప్ప మా 3 పార్టీలకు ఏమీ లేదు. మమ్మల్ని ఆశీర్వదించండి, మాతో నడవండి, 160+ గెలిపించండి, 20+ గెలిపించండి. ఏం చేయాలనో చేసి మా నిజాయితీ నిరూపించుకుంటామని మరొక్కసారి. కుప్పం సిద్ధమా? ఓడించడానికి సిద్ధమా అని అంటున్నా. ఇంటికి పంపడానికి సిద్ధమా అని అడుగుతున్నా. ఎవరైనా సరే దుర్మార్గులకి సహకరించిన ధర్మానికి వ్యతిరేకమే. ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది, అధర్మాన్ని కాపాడితే ఆ అధర్మం మనల్ని దహనం చేసేస్తుంది, దహించిపోయే పరిస్థితికి వస్తాం. అందుకే నా డ్యూటీ నేను చేస్తున్నా. మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మీ బాధ్యత కర్తవ్యాన్ని మీరు కూడా నెరవేర్చి ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. మీ బాధ్యత మీరు చేయమని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. గట్టిగా